దారం మల్లారెడ్డి రచించిన బాటా ముచ్చట పుస్తకం గత స్మృతులను గుర్తు చేయడంతో పాటు ఇందులో అప్పటి పరిస్థితులు కళ్లకు కట్టొచ్చినట్లు కనబడ్డాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి అన్నారు. నేటి తరం యువత పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివితే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బాటా ముచ్చట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి, టీఎన్జీఓ నాయకులు దేవిశ్రీ ప్రసాద్, గ్యాదిరి పరమేశ్వర్ పాల్గొని మాట్లాడారు. దారం మల్లారెడ్డి రచించిన బాటా ముచ్చట పుస్తకం భవిష్యత్తులో ఎంతో మందికి దారి చూపెడుతుందన్నారు. సమాజంలో తన వంతుగా ఏదో కొంత మార్పు తేవాలనే తపన ఆయన రచనలో కనబడిందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. ఆ వ్యక్తులు తనని ఎంత ప్రభావితం చేశారు అనేది పుస్తకంలో మల్లారెడ్డి వర్ణించిన తీరు అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం, కుల వివక్షపై బాటా ముచ్చట పుస్తకంలో అద్భుతంగా వర్ణించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు. సరే, ఆ తర్వాత సార్ మీద వచ్చినటువంటి రాజకీయ ప్రభావాలు, ముఖ్యంగా రవి తనని ఎంత ప్రభావితం చేసింది సార్ రాసిండు. బాబురావు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి విప్లవోద్యమ నిర్మాణం గురించి, ఉపాధ్యాయ సంఘాల గురించి, ఆ ఉపాధ్యాయ సంఘాల్లో వచ్చిన చీలికల గురించి, భూమే సార్ లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వాల గురించి రవీందర్ రెడ్డి సారు, వీళ్ళందరినీ కూడా తను రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం రాసిండు. అది ఇంకా విశదంగా రాస్తే బాగుండేది అనిపించింది. అట్లే సారు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఈ భావజాలాల మధ్య వచ్చే ఘర్షణ, ఇది మా అందరికీ అనుభవమే. తాను జెండా దగ్గర కొబ్బరికాయ ఎందుకు కొట్టాలని, కొట్టనందుకు ఊరందరితో వచ్చిన సమస్య. ఇట్లాంటి తర్వాత ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఉంటుంది. ఒక ప్రధాన స్రవంతి అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలప్పుడు చాలా కష్టం ఉంటుంది, చాలా ఘర్షణ ఉంటుంది. అది పనిచేసే దగ్గర కూడా ఎదురవుతుంటుంది. అట్లా స్కూల్లో ఆ టీచర్లతో వచ్చిన ఘర్షణ, ఇవన్నీ కూడా ఆయన రాసినాడు. అందరికీ వాళ్ళ ఒక వేడుక అంది అని అనుకుంటున్నాను. చాలామందికి పండుగలు వస్తాయి, కానీ పండుగలు సరిగ్గా ఏ డేట్ నాడు రావాలనో, అది తెలుగు తిథి అయినా ఇంగ్లీష్ తిథి అయినా ఆ తిథుల ప్రకారం వస్తాయి. కానీ ఇవాళ ఎందుకు మనందరికీ సంతోషంగా ఉంది అని అంటే, ఎక్కడెక్కడి వాళ్ళనో కలపగలిగినటువంటి ఒక గొప్ప వేడుక ఇవాళ జరుగుతుంది. అది ఆ కలిపినటువంటి శక్తి ఎవరంటే మల్లారెడ్డి గారు, దారం మల్లారెడ్డి గారు. లేకపోతే ఇక్కడ ఎవరు లేరు. మల్లారెడ్డి గారి పిలుపుని అందుకొని అందరం ఇక్కడికి వచ్చినాం. రావడానికి కేంద్రం ఎవరు అని అంటే మల్లారెడ్డి గారే. కనుక మల్లారెడ్డి గారి పుస్తకావిష్కరణ అంటే కేవలం సారు పుస్తకావిష్కరణ అనుకొని రాలే, మనందరి అంతరంగ ఆవిష్కరణ అనుకొని వచ్చినాం. అందరి మనసుల యొక్క ఆవిష్కరణ అనుకొని ఇక్కడికి వచ్చినాం. పుస్తకంలో తనే ఒక చోట రాసుకున్నాడు, నీ కథ అయినా నా కథ అయినా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇది సమూహం యొక్క కథే, మనందరి కథే అని రాశాడు. ఆయన గురించి రాసిండు అని అంటే ఒక మల్లారెడ్డి గారే ఉండరు. బాల్యం అయింది కావచ్చు, కొంచెం కష్టాలు, కొంచెం బాల్యం అయింది కావచ్చు, కానీ అందులో ఉన్న ఉపాధ్యాయ విషయాలు కానీ, ఉద్యమ విషయాలు కానీ, ఇంకా ఇతరత్ర విషయాలన్నీ కూడా సంఘానికి సంబంధించినవే. అట్లా సమూహం కథను రాసి ఈ సమూహాన్ని ఇక్కడ హాజరుపరిచినటువంటి ప్రత్యేకత మల్లారెడ్డి గారిది అని చెప్పి నేను మరొకసారి మీ అందరు చెప్తాను.